హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కోడ్ మచా. ఈ వీడియోలో అయితే మీకు సి లాంగ్వేజ్ కావాల్సిన బేసిక్ అండ్ స్టార్టింగ్ నేర్చుకోవాల్సినవి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు వేరియబుల్స్, కీవర్డ్స్, కమెంట్స్ అండ్ స్ట్రక్చర్, ఒక సి కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వేరియబుల్స్ ఎలా వాడతాం, కీవర్డ్స్ అంటే ఏంటి, కామెంట్స్ ఎందుకు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇనీషియల్గా వేరియబుల్స్ అంటే ఒక డేటాని మన సి కోడ్లో వాడడానికి వాటికి నేమింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ఏజ్, స్టూడెంట్ నేము అవి స్టోర్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మెమరీలో ఏ ఏ అనేది ఒక మెమరీ లొకేషన్ యొక్క నేమ్. వేరియబుల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ విచ్ స్టోర్స్ సమ్ డేటా. సో ఏలో అయితే ఇప్పుడు 25 ఉంది. 25 అనేది ఇంటీజర్ డేటా టైప్. ఈ వేరియబుల్స్ అనే వాటికి డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ అంటే క్యారెక్టర్. సో ఇక్కడ చూసుకుంటే ఇదైతే రూల్స్. ఈ ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఇక్కడ డేటా టైప్స్ వచ్చేసరికి ఇలా చాలా డేటా టైప్స్ ఉంటాయి. మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఈ డేటా టైప్స్ అనేవి వాడతాము. ఇక్కడ క్యార్ అంటే ఏంటంటే క్యారెక్టర్స్, అంటే ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏబిసిడీలు, హ్యాష్ ట్యాగ్, స్టార్, ఇలా వీటిని క్యారెక్టర్స్ అని వీటిలో మనం స్టోర్ చేసుకుంటాం. ఇంట్, సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, ఇవేంటంటే ఇంటీజర్స్లో డిఫరెంట్ టైప్స్. ఎంత డీప్గా మనకు అవసరం లేదు. సైన్డ్, అన్సైన్డ్. ఇంట్ ఏంటంటే 2 power 31 -1 నుంచి -2 power 31 ఆ ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ వరకు మనం ఈ ఇంటి డేటా టైప్ను వాడచ్చు. ఇంటి డేటా టైప్ అంటే ఇంటీజర్, అంటే 1, 2, 3, -1, 0 ఇలా ఇంటీజర్స్ మనకు తెలుసు కదా మ్యాథ్స్లో, అవన్నీ ఇంటి డేటా టైప్ కింద వస్తుంది. ఇక్కడ షార్ట్ ఇంట్ అంటే షార్ట్, లాంగ్ ఇంట్ అంటే ఏంటంటే ఇంట్ డేటా టైప్ కంటే ఎక్కువ రేంజ్, అంటే 2 power 31 కంటే ఇంకా ఎక్కువ ఉంటే లాంగ్ ఇంట్ వాడతాం. అదే ఇంకా మనకి ఎక్కువ లార్జ్ నెంబర్స్తో యూజ్ఫుల్ అవ్వకపోతే, అంటే 2 power 31 అంత పెద్ద నెంబర్స్తో యూజ్ లేకుండా ఉంటే షార్ట్ ఇంట్లో మెమరీ తగ్గించుకోవడానికి షార్ట్ ఇంట్ అనేది వాడతాం. ఇవి అయితే వాటి సైజెస్. ఇప్పుడు మనం ప్రతి డేటా టైప్కి ఒక సైజ్ ఉంటుంది. క్యార్కి అయితే 1 byte సైజు, ఇంటికి అయితే 2 bytes. ఈ సైజెస్ అనేది మన కంపైలర్తో మనం వాడే కంపైలర్ బట్టి డిఫరెంట్గా యూజ్ అవుతాయి. ఇక్కడ డబల్ ఫ్లోట్ అని రెండు ఉన్నాయి. ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్, అంటే 10.2345 ఇలా సంథింగ్ ఉంటే వీటిని ఫ్లోట్లో స్టోర్ చేస్తాము. డబల్ అంటే ఏంటంటే ఇక్కడ నెంబర్స్ 2, 3, 4 అలా నెంబర్స్ ఎక్కువ ఉంటే డబల్ అనేది యూజ్ చేస్తాము. సో లాంగ్ డబల్ అంటే ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్స్ అనేవి జస్ట్ సమ్ స్పెషల్ మీనింగ్ ఉంటాయి. ఈ డబల్, ఇండ్, స్ట్రక్ట్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం కోడ్ రాసే కొంది మనకి గుర్తుండిపోతాయి. ఎస్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్కి వచ్చేస్తే ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇక్కడ ఇది అనేది హెడర్ ఫైల్ అంటాం. ఈ ప్రతి సి లాంగ్వేజ్ కోడ్లో ఇదైతే మనం మెన్షన్ చేయాలి. ఇది అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం రాసే ఈ లైన్స్లో ఇది పెట్టకపోతే చాలా లైన్స్ రాయాలి. సో ఇది అనేది మన వర్క్ని సింప్లిఫై చేస్తుంది ఈ హెడర్ ఫైల్స్. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. .h అంటే హెడర్ ఫైల్. సో ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్స్ ఈ క్లోజ్ చేసాం అండ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రింట్ హలో వరల్డ్ కొటేషన్ మార్క్స్ అండ్ మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్డ్ సెమీకాలన్. ప్రతి లైన్ తర్వాత మనం సెమీకాలన్ అయితే పెట్టాలి. ఇక్కడ చూసుకున్నట్టే ప్రతి లైన్ తర్వాత సెమీకాలన్ ఉంటుంది. అంటే ఇక్కడ సెమీకాలన్ ఎందుకు పెట్టలేదంటే ఈ లైన్ కాదు, అంటే మనం రాసిన స్టేట్మెంట్ అంటే ప్రింట్ రిటర్న్ ఇది అనేది జస్ట్ ఫంక్షన్ ఓపెనింగ్కి. ఇంట్ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ అంటే ఎలా డిఫైన్ చేస్తానని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఫార్మాట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ప్రింట్ హలో వరల్డ్ ఇది అనేది మనం రన్ చేస్తే మన ఈ కోడ్ ఎడిటర్లో హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదైతే ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసరికి కమెంట్స్ ఎలా ఉంటాయంటే సింగిల్ లైన్లో కమెంట్ కావాలంటే ఇలా,
డబల్ స్లాష్ పెట్టి మన వర్క్ అనేది అదే మన ఇండికేట్ చేసేది పెట్టచ్చు. ఇక్కడ మల్టీ లైన్ కమాండ్ అంటే ఎక్కువ లైన్స్ కనుక ఉంటే ఇలా ఈ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ మీకు కోడ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అవుట్పుట్, ఇది ఫర్దర్గా మనం కోడ్లో చూద్దాము. సో ఈ పార్ట్ అయితే కంపైలేషన్ ప్రాసెస్. ఈ కంపైలేషన్ ఎలా అంటే మనం సి కోడ్ రాస్తే అది కంపైలర్ అనేది చదివిద్ది. ఆ కంపైలర్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని, అంటే విండోస్లో అయితే .exe, లినక్స్లో అయితే .out అని ఈ ఫైల్స్ని క్రియేట్ చేసిద్ది. ఈ ఫైల్ కనుక మనం కంప్యూటర్లో రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇదైతే కంపైలేషన్ ఇలా జరుగుద్ది. ఈ సి కోడ్ అనేది సమ్ మీనింగ్, సమ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం సి కోడ్ రాయడానికి వెళ్దాం. మనం బేసిక్ కోడ్ ఇక్కడ హలో వరల్డ్ అని నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ ఆ హెడర్ ఫైల్ అయితే మనం ఇంక్లూడ్ చేసుకుందాం. #include stdio.h int main రిటర్న్ 0 అయితే ఇవ్వాలి. అది ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ. అది నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్, ప్రతి సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో ఇది ఇలా అయితే మనం ఇండెంటేషన్ ఇచ్చేసి సెమీకాలన్ అండ్ కొటేషన్ మార్క్స్ ఇచ్చేసి రన్ చేసామనుకోండి, ఇక్కడ హలో వరల్డ్ అయితే వస్తుంది. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్లో హలో వరల్డ్ అనేది వస్తుంది. సో ఇదైతే బేసిక్ ఫంక్షన్. ఇప్పుడు వచ్చేసరికి మనం కొంచెం డేటా టైప్స్ చూద్దాం. ఇప్పుడు ఇంట్ ఒక డేటా టైప్ ఎలా చేయాలంటే ఇంట్ పెట్టి దాని నేమ్ ఇవ్వాలి. ఇంట్ ఏజ్ సెమీకాలన్ పెట్టేయాలి. నెక్స్ట్ ఎంటర్ నొక్కి నెక్స్ట్ ఫ్లోట్ పెట్టి CGPA సెమీకాలన్ పెట్టి ఎంటర్ నొక్కాలి. నెక్స్ట్ క్యార్ అంటే గ్రేడ్ పెట్టేద్దాం. గ్రేడ్ పెట్టి సెమీకాలన్. ఇప్పుడు మనం డేటా టైప్స్ అయితే డిక్లేర్ చేసేసాం. డిక్లేర్ చేసిన తర్వాత వాటికి వాల్యూస్ ఇవ్వాలి కదా. ఏజ్ = నేను 15 అయితే ఇస్తున్నాను సెమీకాలన్. CGPA ఇచ్చేసరికి =8.5 పెట్టేస్తున్నాను. నెక్స్ట్ గ్రేడ్ వచ్చేసరికి ఇక్కడ గ్రేడ్ అనేది క్యార్ కాబట్టి క్యార్కి ఎలా ఇవ్వాలంటే మనం సింగిల్ కొటేషన్స్ ఇచ్చి ఏ అని పెట్టాలి, ఆర్ సంథింగ్ మీరు ఏది కావాలనుకుంటే అది సెమీకాలన్ పెట్టి ఎంటర్ నొక్కాలి. సో మనం వాల్యూస్ ఇచ్చాం, డిక్లేర్ చేసాం. సో రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ ఏం రాలేదు, ఎందుకంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ ఏం పెట్టలేదు. మనం సంథింగ్ అవుట్పుట్లో ఒకటి ప్రింట్ స్టేట్మెంట్లో ఉంటేనే అది అవుట్పుట్లో వస్తుంది. ప్రింట్స్ ఇప్పుడు మనం ఏజ్ అనేది ప్రింట్ చేయాలనుకోండి, ఏజ్ అని పెట్టి మీరు ఏదైనా స్టేట్మెంట్ రాసి ఏజ్ ఈజ్ అని పెట్టి %d ఎందుకు పెడుతున్నాం అంటే ఏజ్. ఇంటి డేటా టైప్స్కి ప్రింట్ చేయాలంటే మనం %d అని పెడతాం. ఏజ్ ఈజ్ %d అంటే ఇక్కడ %d అనేది కామా తర్వాత, ఇక్కడ మీ సెంటెన్స్ అయిపోయిన తర్వాత కామా పెట్టి ఏజ్ అని ఇస్తాం. అంటే ఇక్కడున్న %కి ఇది రెఫరెన్స్ అని. సో ఇప్పుడైతే రన్ చేస్తే ఇక్కడ ఏజ్ ఈజ్ 15 అని ప్రింట్ అయింది మనకి. సో సిమిలర్గా మనమైతే మిగతాయి కూడా ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ CGPA ఈజ్ ఏ ఫ్లోట్ కాబట్టి CGPA %f పెట్టాలి. సో నెక్స్ట్ CGPA మళ్ళీ పెడదాం. సో నెక్స్ట్ ప్రింట్స్ గ్రేడ్, దిస్ ఈజ్ గ్రేడ్ ఈజ్ గ్రేడ్కి %c పెడతాం క్యారెక్టర్ కాబట్టి. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఇక్కడ చూస్తే మనకి ఒక ఫార్మాట్లో లేదు. ఏజ్ ఈజ్ 15 మళ్ళీ కలిసిపోయి CGPA ఈజ్ 8.50 ఇలా ఎలా అయితే వచ్చేసింది. సో దీనికి ఏంటంటే సిలో మన ప్రింట్ స్టేట్మెంట్కి ఈ స్పేస్ ఇక్కడ రాసిన స్టేట్మెంట్లే ఒకటి తర్వాత ఒకటి ప్రింట్ అవుతాయి, కానీ న్యూ లైన్లో ఉండవు. అందుకని మనం \n అయితే పెట్టాలి. సో \n మళ్ళీ \n పెడితే మనకి ఇప్పుడైతే రన్ చేసి చూస్తే ఇక్కడ చూసారు కదా, న్యూ లైన్లో అన్నీ ప్రింట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్స్ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం కామెంట్స్. సింగిల్ లైన్ అయితే ఇలా, దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్.
నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ కమెంట్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ కమెంట్ ఈ ప్రింట్ ఫంక్షన్స్ అన్నీ మనం కమెంట్ అవుట్ చేసేద్దాం. సో ఇక్కడ మల్టిపుల్ లైన్ కాబట్టి /*. సో మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసాం అనుకోండి //. ఇప్పుడు మనకి ప్రింట్ ఇక్కడ ప్రింట్ అయినట్టు మళ్ళీ ప్రింట్ అవ్వదు. సో రన్ చేసి చూస్తే ఒకసారి ఇప్పుడు చూసారా అవుట్పుట్ ఏం రాలేదు. సో ఇదైతే మల్టీ లైన్ కమెంట్, సింగిల్ లైన్ కమెంట్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఏజ్ అనేది మనం ఏజ్ అనేది 15 అని మనం ఇక్కడ పెట్టాం. సో అదే ఒక యూజర్ అనేవాడు పెట్టాలంటే మనం స్కాన్ఫ్ వాడాలి. ప్రింట్ అంటే ప్రింట్ చేయడానికి, స్కాన్ఫ్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. సో అది ఎలా చేయాలో చూద్దాం. స్కాన్ఫ్. సో ఇక్కడైతే ఒక సింగిల్ వాడదాం. ఇప్పుడు ఇంట్ స్కాన్ఫ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అయితే వాడేసి ప్రింట్ ఎంటర్ యువర్ ఏజ్ అని ప్రాంప్ట్ ఇద్దాం. నెక్స్ట్ స్కాన్ఫ్ అని పెట్టి %d %. ఎందుకు పెడతాం అంటే ఏజ్ యొక్క మెమరీ లొకేషన్లో ఈ అడ్రస్ అనేది ఈ వాల్యూ అనేది స్టోర్ చేయాలి. సో నెక్స్ట్ ప్రింట్ యువర్ ఏజ్ అని పెట్టి %d ఏజ్ అని పెడితే మనకి ఈ లైన్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇది చూస్తే రన్ చేసి చూస్తే సో ఇక్కడైతే మనకి ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. మై ఏజ్ ఈస్ 19 అని పెట్టాం అనుకోండి, యువర్ ఏజ్ ఈస్ 19 అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం 1 minute వేరియబుల్స్, కీవర్డ్స్, కామెంట్స్, స్ట్రక్చర్ వీటి గురించి అయితే చెప్పుకున్నాం. సో వేరియబుల్స్లో మనం నేమ్స్ ఎలా పెట్టాలో ఇందాక చెప్పుకున్నాం కదా, దానికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. వేరియబుల్స్లో నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్ అండ్ ఫస్ట్ అనేది ఆల్ఫాబెట్ కానీ _ ఉండాలి, కామా కానీ బ్లాంక్ స్పేస్ కానీ ఉండకూడదు, అండ్ _ తప్ప మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండే మన నేమ్లో ఉండకూడదు. సో ఒకసారి ఇది కోడ్లో చూస్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంట్ ఏజ్ ఇది అనేది వ్యాలిడ్ అండ్ ఇంట్ ఏ పక్కన స్పేస్ ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఎర్రర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది కదా. సో ఇట్స్ నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు అదే _ పెట్టామనుకోండి, _ పెడితే మనకి రన్ అయిపోతుంది. ప్రింట్ ఫంక్షన్ ఏం లేదు కాబట్టి ఏం అవుట్పుట్ రాలేదు. అదే మనకి మధ్యలో స్టార్ పెడితే కూడా స్పెషల్ క్యారెక్టర్ మధ్యలో ఉండకపోతే కూడా ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాస్ అలాంటి ఏమి స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. సో ఒక వేరియబుల్ని ఇంకోసారి డిఫైన్ చేయకూడదు. అంటే ఇంటి ఏజ్ ఇప్పుడు ఇది అనేది ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటి ఏజ్ అనేది 2 times డిక్లేర్ చేసాం. ఒక ఏజ్ని ఇంకోసారి డిఫైన్ చేయకూడదు. అదే మనం క్యాపిటల్ ఏ కనుక పెట్టుకున్నట్టయితే 2 డిఫరెంట్ కాబట్టి డిఫైన్ అయిపోతుంది. సో ఇక్కడైతే చూసారు కదా, ఏం ఎర్రర్ రాలేదు, ఎర్రర్ వెళ్ళిపోయింది. సో ఇంకా ఇక్కడ _ కేస్ సెన్సిటివ్, కామా బ్లాంక్ స్పేస్ ఉండకూడదు అండ్ అదర్ దెన్ _ ఏది ఉన్నా కానీ మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో అయితే మనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. వేరియబుల్స్, కీవర్డ్స్ అండ్ కామెంట్స్ అండ్ స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎప్పుడు వస్తాయి. థ్యాంక్ యూ.